హాయ్ అండి, నమస్తే. ఓరుగల్లో హెలికాప్టర్ సేవలు, హెలి ట్యాక్సీ. సమ్మక్క సారలమ్మని దర్శించుకోవడానికి మటుకు 21 నుంచి 25 వరకు హెలి ట్యాక్సీ మటుకు ఏర్పాటు చేశారు ఓరుగల్లుకి పర్యాటక శాఖ నుంచి. బట్ అందరూ ఎక్కుతారు హెలికాప్టర్. అందులో పేదవాడు ఎక్కితే ఎలా ఉంటుంది? మనం పైనుంచి వెళ్ళేటప్పుడు పేదవాడైతే చూస్తాడు హెలికాప్టర్ని. మరి అలాంటి హెలికాప్టర్ ఒక పేదవాడు ఎక్కితే ఎలా ఉంటుంది? అసలు ఆ పేదవాడు ఎందుకు ఎక్కాలనుకున్నాడు? మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం మనం ఒక షాప్ వద్ద ఉన్నాం. ఒక ఐరన్ షాప్ నుంచి ఆ హెలికాప్టర్ తను ఎందుకు ఎక్కాలనుకున్నారు, కష్టపడి తను బతికే జీవన శైలి నుంచి హెలికాప్టర్ ఎక్కాలనే కోరిక ఎందుకు వచ్చింది, మనం తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్న, నమస్తే. మీ పేరు? నా పేరు మోసాగి నరేష్ అన్నారు. ఓకే. నా పేరు, నేను ఉండేది కాశీబుగ్గలో. నా పని సుందర్ నగర్లో ఇల్లు అండి మాది. మేము పేద కుటుంబం నుంచి వచ్చినాము. నేను ఇస్త్రీ చేసుకుంటే బతికేనుకోండి సార్. కానీ నా కళ ఏంటంటే ఒక్క పేదోళ్ళ లెక్క ఉండకూడదు, ఒక్క ఉన్నవాళ్ళ లెక్క బతకాలి, ఏదైనా కానీ సాధించాలి. ఆ పట్టుదలతో నా యొక్క కోరిక అయినటువంటి ఈ యొక్క హెలికాప్టర్ని ఎక్కాలని ఎన్నోసార్లు హెలికాప్టర్ను నేను చూశాను. కానీ కింది నుంచి చూసేది కానీ ఎప్పుడైనా ఎక్కాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రులు లేకుంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎక్కేదాన్ని నేను ఎక్కాలని నాకు కల కలిగింది, గట్టి నిర్ణయం కలిగింది. నాకు ఒక యొక్క సంతోషాన్ని ఎట్లా చేయాలని ఆలోచించేటప్పుడు ఈ సమ్మక్క సారలమ్మ జాతరలో టూరిజం శాఖ వారు చేసిన హెలికాప్టర్ను నాకు అవకాశం కల్పించింది. ఫస్ట్ టూరిజం శాఖ వారికే నా యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలుస్తున్నాను. ఓకే, ఇది రెండోసారి మీరు హెలికాప్టర్ ఎక్కడం. అంతకుముందు మీరు వెళ్ళినప్పుడు అమౌంట్ తక్కువ ఉండే, అంటే 19,000 అమౌంట్. ఈసారి ఆల్మోస్ట్ ₹1 తక్కువ, 29,000 అయింది. అవును సార్. 29,000 రూపాయలు. నువ్వు చూస్తేనేమో ఐరన్ షాప్, ఇస్త్రీ చేసుకుని బతుకుతున్నావు. ఇస్త్రీ చేసుకొని 29,000 పెట్టి ఎలా పోయారు? సార్, నేను నా యొక్క కళ అలా ఎక్కాలనే ఒక గట్టి నమ్మకం. దీనికోసం నేను ఏం చేశానంటే నెలకు ₹1,000 పక్క వేసిన సార్. నెలకు ₹1,000 పక్క వేస్తే ఈ యొక్క ₹1,000 అనేది 24,000 సార్. ఆ 24,000ను కలిపి ఇంకొక 6-7 కలిపి 30,000 చేసి దానికోసం నేను కేటాయించాను సార్. వేరే వాటికి కేటాయించకుండా రోజుకో నెలకు ₹1,000 పక్క పెట్టాను సార్. వేరే ఉండే వాటికి పక్క పెట్టేసి దీనికే కేటాయించి ఆ హెలికాప్టర్ కోసం నేను ఈ డబ్బులు. ఇంతకుముందు ఫ్లైట్ ఏమైనా ఎక్కినావా? ఓన్లీ హెలికాప్టరేనా? హెలికాప్టర్ ఎక్కినా సార్. 2 సార్లు ఎక్కినావు? 2 సార్లు. ఫస్ట్ టైం ఎక్కినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా ఆనందం కలిగింది. ఆ కింది నుంచి కేవలం 150-100 మీటర్ల పైనుంచే పోతుంటుంది కాబట్టి అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ యొక్క సరస్సులు ప్లస్ ఆ కొండలు, ఆ చెట్లు. ఎందుకంటే మనం చాలాసార్లు మనం ఆ టూర్లో అట్లా పోయినాం సార్. అట్లా పోయినప్పుడు అవన్నీ కనిపించేసరికి ఇది ఇట్లా పైకి చూస్తే ఎంత బాగుంటుంది. దానికోసం ఈ యొక్క పైసలను పొదుపు చేసి వాటిని తీసుకుపోయి అలా ఎక్కాను సార్. మ్యాక్సిమం ఉన్నోళ్ళే ఎక్కుతారు హెలికాప్టర్ కానీ, అదేవిధంగా ఫ్లైట్ కానీ. ఎవరైనా ఉన్న వాళ్ళే వెళ్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి టూర్లు కానీ ఫ్యామిలీతో కానీ, లేకపోతే సపరేట్ ఫ్లైట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, హెలికాప్టర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. నువ్వేమో కింది నుంచి మ్యాక్సిమం చూసే లైఫ్ అనుకుంటా. అవును సార్. సామాన్య మధ్యతరగతి కుటుంబాలందరిది కింది నుంచి చూసే లైఫ్. ఆ హెలికాప్టర్ని చూసినప్పుడు ఫస్ట్ టైం నువ్వు హెలికాప్టర్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఎవరైనా తిట్టిన వాళ్ళు ఉన్నారా? ఎందుకు నీకు, నీ లైఫ్ ఏంది, నువ్వేంది, అవసరమా నీకు? అంటే తినడానికే తిండి లేదు మనకి, ఆ కోరికలు అవసరమా అని అనేవాళ్ళు ఉన్నారు? ఎవరన్నా ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. నా చుట్టూ ఉన్నది 99% వాళ్ళే ఉన్నారు. కానీ వాళ్ళ డబ్బున్నోళ్ళు వాళ్ళది ఎక్కలేరు, నన్ను ఎక్కడానికి కూడా అసలు చేయరు. కానీ వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళు పట్టించుకోలేదు సార్. నా యొక్క లక్ష్యం ఏంది, నేను ఉన్నతంగా బతకాలి. ఈ డబ్బు అనేది వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది, చనిపోయిన తర్వాత రా సార్ డబ్బు. అది ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలి, ఉన్నోళ్ళు లెక్క ఉండాలి. డబ్బు ఉన్నవాళ్ళు అనుభవించేది వేరు, డబ్బు లేనోడు అనుభవించేది వేరు. నాకు కావాల్సింది ఏంటి, నేను డబ్బు లేని, కానీ డబ్బు నీ పేదవాళ్ళ లెక్క ఉండకూడదు అనుకునే ఉద్దేశంతో ఇవన్నీ అలా ఎక్కాను సార్. ఇప్పుడు మీరేనా ఐరన్ చేసేది? నేనే సార్. మీరే చేస్తారు. ఐరన్ చేసుకుంటూ కూడబెట్టిన ఒక్కొక్క రూపాయి. ఎస్ సార్. అంటే 2 సంవత్సరాలు మళ్ళీ ఎక్కాలి. లాస్ట్ టైం ఎక్కినప్పుడు ఆ తల్లిని దర్శించుకున్నప్పుడు ఈసారి మళ్ళీ ఎక్కాలనే ఉద్దేశంతో మీరు కూడబెట్టుకున్న డబ్బులు. అవును సార్. ఎన్ని రోజులు కూడబెట్టారు ఆ డబ్బులు? 2 సంవత్సరాలు కూడా పెట్టాను సార్. 2 ఇయర్స్. ఎస్ సార్. 2 సంవత్సరాలు. ఎంత పక్కకి వేసుకున్నది డైలీ? అంటే నీ దగ్గర ఉన్నప్పుడు ఎంత పక్కకి వేసుకున్నది సార్? డైలీ ఒక 12 నుంచి ₹1,000 వచ్చాయి సార్. అలా ఖర్చులు పోను, డైలీకి ఒక 500 మిగులుతాయి. ఈ ₹500 వల్ల
డైలీ 100 పక్కేసాను సార్. ఫ్యామిలీ మెయింటెనెన్స్ తీసుకొని కూరగాయలు అవన్నీ 50-100 పక్క వేసిన దీనికోసమే సపరేట్గా హెలికాప్టర్ అనేది 2 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి దానికోసమే పక్క వేసిన. ఆ యొక్క పక్క వేసిన డబ్బులను కలిపి మేడారం పడింది సార్. పోయిన సంవత్సరం 19,000 ₹1 తక్కువ. ఈ సంవత్సరం 29,000 ₹1 తక్కువ. 10,000 రూపాయలు పెరిగింది అమౌంట్. అవును సార్. ఎట్లా మరి 10,000 రూపాయలు పెరిగింది ఈసారి నేను పోగలుగుతానా అట్లా ఏమని అనుకున్నారా? సార్ అనుకున్నా సార్, ఎందుకంటే అప్పుడు 19,000 చాలా ఎక్కువ, టూ మచ్ సార్. ఈసారి ఇంకొక 10,000 9,000 ఎక్కువ పెరిగింది. అయితే నా ఉద్దేశం ఏంటి, అవి అనేది అది పర్యాటక శాఖకి కేటాయించిన రేటు కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. కాబట్టి మన ఉద్దేశం ఏంటి, మనం పోవాలి. ఇంకొక కొంచెం ఎక్కువ కష్టపడ్డా సార్. ఆ ఎక్కువ కష్టపడడం వల్ల నేను ముందే గెస్ చేసిన. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు దీనికి 3,000 ఉంటుంది సార్. తర్వాత 6,000 అయింది, 6 నుంచి 16 పోయింది, 16 నుంచి 20 పోయింది, 20 నుంచి ఇప్పుడు 30కి వచ్చింది. ఫస్ట్ 3,000 ఉన్నప్పుడు కూడా నేను టికెట్ కొనుక్కున్నాను సార్, కానీ ఎక్కలేకపోయినా. నా దగ్గర వేరే వాళ్ళు నేను అనేది ఇప్పుడు మీరు హనుమకొండ నుంచి వెళ్ళారు సార్, 29,000 రూపాయలు పెట్టి వెళ్ళారు సార్. అదే మేడారంలో లోకల్ ఏరియల్ వ్యూ కోసం నీకు 4300 ఉంది. అది కూడా కోరికనే కదా, మరి అక్కడ ఎందుకు ఎక్కలేకపోయినావు? హనుమకొండ నుంచి ప్రత్యేకంగా పోవాల్సిన అవసరం ఉంది. అయితే అక్కడ మేడారంలో ఉన్నది సార్, అది ఇట్లా ఎక్కితే దిగవారికే అది అసలు కళ్ళు మూసినట్టు తెలిసినట్టే ఉంటుంది సార్. 6 to 7 minutes సార్. ఇక్కడ నుంచి పోతే నాకు 15 నిమిషాలల్లా సార్ నేను ఎక్కినట్టే అనిపించలేదు. 15 నిమిషాలలో అక్కడికి పోయి 10 నిమిషాలు ఇక్కడికి వచ్చి 10 నిమిషాలలో దర్శనం చేసుకుంటే నేను పోయినా మేడారం పోయినా అనిపించింది సార్. ఓకే, ఇప్పుడు మీరు హెలికాప్టర్ ఎక్కారు అంటే ఎంతమంది? మీతో 6 అనుకుంటా. అవును సార్. ప్రయాణం అవునా? మీ వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీరు ఇక్కడ నుంచి? లేదు సార్, నా ఒక్కనే. నా ఎన్నుకున్నారు మొత్తం ఫుల్ రిచ్ సార్ వాళ్ళందరూ. ఆంధ్ర నుంచి ఒక ఎమ్మెల్యే కూడా వచ్చింది, ఆయన కూర్చున్నది. ఆమె ఫోటోకు ఇవ్వమంటే ఇవ్వలేదు. వాళ్ళందరూ డబ్బున్నోళ్ళే, నేను ఒక్కనే పేదో నొక్కాను సార్. ఎమ్మెల్యే ఉన్నారులే, వెనక ఎమ్మెల్యే ఉన్నారు సార్. నువ్వు ముందర కూర్చున్నావా? నేను ముందు కూర్చున్నా. వాళ్ళ కెమెరా గట్రా పడొద్దని వాళ్ళు వెనక కూర్చున్నారు. కానీ మనం పరిచయం చేస్తున్నాం సార్, కానీ ఫోటోకి అయితే వాళ్ళు ఇవ్వలేదు. ఇది స్ట్రీట్ షాప్. ఎస్, మ్యాక్స్ విజువల్స్లో చూస్తున్నామండి. ఒకసారి తనది నరేష్ గారా? మీరు నా పేరు అంతే కదండి, నరేష్ గారు కానీ? అవును సార్. నరేష్ గారు ఇస్త్రీ షాప్ చూస్తున్నాం మనం. ఈ ఇస్త్రీ షాపు ఇస్త్రీ చేసుకునే అతను తను కష్టపడి ఒక్కొక్క రోజు తను సంపాదించిన దాంట్లో ఒక్కొక్క రూపాయి అంటే 100 రూపాయలు, 50 రూపీస్ అట్లా మళ్ళీ మేడారంకి అయితే నేను ఖచ్చితంగా పోవాలి, సమ్మక్క సారలమ్మ తల్లులని మేము దర్శనం చేసుకోవాలి. బట్ ఉన్నొందే కాదు హెలికాప్టర్ ఎక్కడం, ఫ్లైట్ ఎక్కడం అంటే నేనెందుకు ఎక్కకూడదు, నేనెందుకు వెళ్ళొద్దు, నాకేం తక్కువ? ఖచ్చితంగా తన డ్రీమ్ ఆట అది, తన కోరిక. ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. అందులో మన నరేష్ది మటుకు డిఫరెంట్ కోరిక అని చెప్పుకోవచ్చు. హెలికాప్టర్ ఎక్కాలనుకున్నాడు, ఎక్కాడు. ఒకసారి కాదు 2 సార్లు ఎక్కాడు. అంతకుముందు మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం వెళ్ళాడు, ఆ రోజు హెలికాప్టర్ ఎక్కాడు, మళ్ళీ ఇప్పుడు ఎక్కాడు. ఈసారి మటుకు డిఫరెంట్గా తన వెనకాల ఎమ్మెల్యే కూర్చున్నారట. ఎమ్మెల్యే కూర్చున్నారు, తను ముందాల కూర్చున్నారు. సరే, ఎమ్మెల్యే అంటే మ్యాక్స్ తనకు నెలకు శాలరీ వస్తుంది. ఆ పోస్ట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలుసు. మ్యాక్స్ తను మటుకు నిస్సహాయక స్థితిలో ఒక నిరుపేద కుటుంబం. ఉన్నాయండి ఆస్తులు పాస్తులు ఏమన్నా? సొంత ఇల్లు, జాగాలు? సొంత ఇల్లు, అది కూడా సిపిఎం పార్టీ ఇచ్చిన ఇల్లు ఉన్నది సార్. ఆ ఇల్లు కూడా కట్టేది ఉన్నది, కట్టాలి అంతే తప్ప నాకు ఎలాంటి గుడిసెలు వేసుకుని. అవును సార్, గుడిసెలు వేసుకునేది. సిపిఎం పార్టీ సుందరనగర్లో ఒక ఇల్లు ఉన్నది, అది కూడా మామూలుగానే ఉన్నది. దాన్ని కట్టేది నెక్స్ట్ ఉన్నది, కానీ అది దానికోసం కొన్ని క్యాష్ రెడీ చేసుకుని. పొలాలు అట్లా సార్? పొలాలు ఏం లేవు సార్. 100 గజాల జాగా, కేవలం 100 గజాల జాగా సుందరనగర్లో ఉన్నది. నాకు ఎలాంటి ఆస్తులు లేవు, ఎలాంటి బ్యాంకు బ్యాలెన్స్ కూడా లేదు, అంతే సార్. ఓకే, ఇప్పుడు మీరు ఈసారి పోయినప్పుడు ఎమ్మెల్యే వచ్చినారు, పోయినసారి పోయినప్పుడు ఎవరు వచ్చారు? పోయినసారి కూడా అక్కడ ఖమ్మం సర్పంచ్ అని నాగేశ్వర గారు ముఖ్య అనుచరుడు ఆయన వచ్చిన సార్. వాళ్ళకు కూడా చాలా రిచ్ వాళ్ళు. పొలిటికల్ లీడర్లు అయితే ఎక్కడో దగ్గర తాకుతున్నారు. అవును సార్, పొలిటికల్ లీడర్. ఇక్కడ నుంచి హెలికాప్టర్లో వెళ్ళారు మేడారంకి సార్. విఐపి దర్శనమా, వివిఐపి దర్శనమా? విఐపి దర్శనం. అంటే హెలి ట్యాక్సీ వాళ్ళే ఏర్పాటు చేస్తారు? వాళ్ళే సార్, హెలి ట్యాక్సీకి సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళే తీసుకుపోయి కేవలం 5-10 నిమిషాలనే అయిపోతుంది సార్. ఎలాంటి రిస్క్ లేకుండా హాయిగా పోయి హాయిగా రావచ్చు సార్. వాళ్ళ గైడ్ ఉంటారు, తీసుకెళ్ళి దర్శనం చేయించుకొని తీసుకుని వస్తారు. అవును సార్, అవును సార్. పోయినసారి వివిఐపి దర్శనమా? అవును సార్. ఈసారి విఐపి దర్శనం పెట్టినట్టున్నారు కదా సార్. అప్పటికి ఇప్పటికి తేడా ఎట్లా ఉంది?
తేడా కొంచెం ఏంటంటే అక్కడ కొంచెం ఈ ఆఫీసర్లు ఈ బెల్లం గిట్ట జూకేకాడ కొంచెం టైం కేటాయించలేదు సార్. ఎందుకంటే నిలువెత్తు బంగారం ఇవ్వాలి, ఆ బంగారానికి టైం కేటాయించలేదు. ఎందుకంటే హెలికాప్టర్ టైం అయిపోతుందని వీళ్ళు కొంచెం తొందర పెడతారు. అదే కాకుండా అదొక టైం ఇస్తే ఏమున్నా మొక్కులు మొక్కుకొని ఈ యొక్క దర్శనం చేసుకొని భక్తులు వస్తారు. కానీ రేటు కూడా ఇంత బాగా పెట్టొద్దనే ఒక మనవి, ఎందుకంటే చాలా పేదవాళ్ళు పోలేకపోతారు సార్. సరే, నేను అదే మాట అందాం అనుకుంటున్నా సార్. ఫ్లైట్ ఎక్కొచ్చు కదా, ఒక అంటే దేశానికి పోవచ్చు పాస్పోర్ట్ తీసుకొని ఆ డబ్బులతోటి. 29,000 రూపాయలు అంటే మ్యాక్సిమం ఏదైనా గోవాకి పోవచ్చు, కొంతమంది డివోషనల్గా ట్రిప్ వేస్తే తిరుపతికి, లేకపోతే ఎటన్నా అట్లా వెళ్ళొచ్చు కదా. ఫ్లైట్లోనే పోవచ్చు, అంత అమౌంట్ కూడా పడదు నీకు. ఎందుకు అంత బడ్జెట్ పెట్టుకున్నావు? అయితే హెలికాప్టర్ అనేది అది కింది నుంచి పోతుంది సార్. మనం ఉన్న ఊళ్ళో మనం ఏందో తెలవాలి, మనం ఇక్కడ చూపెట్టాలి. మనం అంటే కూడా మనకు ఒక కోరిక ఉన్నది, నెరవేర్చుకోవాలి. కాబట్టే ఇది ఎక్కిన సార్. దాని అయితే ఫ్లైట్లో పోతే ఉండదు సార్, అది ఓన్లీ లేచేటప్పుడు దిగేటప్పుడే కనిపిస్తుంది. ఎక్కడైనా గదే పండుగ సార్, గోవా పోయినా గదే పండుగ, ఇక్కడ పోయినా అదే పండుగ. కాకపోతే ఉన్న ఊళ్ళో చేయాలి, నేను ఏం చేసినా ఇక్కడ చేయాలి, తర్వాత వేరే కాడ చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చేసిన తర్వాత వేరే కాడ చేద్దామని ఉద్దేశం సార్. అది ఒక నా కళ. హెలికాప్టర్ ఎక్కడైనా నా కళ, ఫ్లైట్లో ఎక్కువ కాదు, హెలికాప్టర్లు ఎక్కడైనా కళ. ఓ మాట నేనంటే, పోయినసారి జాతరకి జాతరకి హెలికాప్టర్ ఎక్కినావు, ఈసారి ఎక్కినావు. ఈ 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది మధ్యలో సార్. నువ్వు ఎన్నో హెలికాప్టర్లు అనేవి పైనుంచి చూస్తుంటావు పోతుంటాయి ఈ 2 ఇయర్స్లో. అవును సార్. చూసినప్పుడు ఏమనుకునేది? అదే ఇప్పుడైనా ఎక్కాలి. ఎక్కినావు ఆల్రెడీ, పోయినసారి ఎక్కినావు, మళ్ళీ ఈసారి ఎక్కబోతున్నావు అని తెలుసు నీకు. నువ్వు ఎట్లా ఎక్కుదామని డబ్బులు దాచుకుంటున్నా అన్నావు. ఈ 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది, ఆల్రెడీ ఒకసారి ఎక్కినావు. ఈ టైంలో నువ్వు ఈ 2 సంవత్సరాల టైంలో హెలికాప్టర్లు పోతూనే ఉంటాయి, గాల్లో చూస్తూనే ఉంటావు. అవును సార్. అలా అవి చూసినప్పుడు ఏమనిపించింది ఎక్కినాక, నువ్వు ఎక్కిన తర్వాత? మనం ఎక్కడం అయిపోయింది సార్, నా ఉద్దేశంలో ఎక్కడం అయిపోయింది. ఆనందంగా ఉన్నా, కానీ మనం ఎక్కినంతే ఇక ఓకే, హ్యాపీ. ఎవరైనా కూడా, ఎంత పెద్దోళ్ళు పోయినా కూడా నేను ఎక్కందా అనుకున్నావా? సార్ యాక్చువల్గా మీరు అన్నట్టే అదే అనుకున్నాను సార్. మేము కూడా ఎక్కాము ఏమండి అని అనుకున్నాం సార్. అలా అది ఒక రీల్స్ కూడా వేసిన, అట్లా వేసిన సార్. ఎట్లా ఉంది మీ ఫీలింగ్? మీ కుటుంబం, మీ అంటే పిల్లలు ఎంతమంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సార్ నాకు 3 పిల్లలు సార్. పెద్ద అబ్బాయి 2nd ఇయర్ చదువుతున్నాడు. రెండో అమ్మాయి ఆమె ఫస్ట్ ఇయర్ చదువుతాను సార్. 2 సార్లు ఆ అమ్మాయి గోల్డ్ మెడల్ నేషనల్ ఛాంపియన్ సార్. 2 సార్లు గోల్డ్ మెడల్ కొట్టింది. ఎవరు పాప? అమ్మాయి. దేంట్లో? అమ్మాయి సాఫ్ట్ బాల్ సార్. సాఫ్ట్ బాల్ 2 సార్లు గోల్డ్ మెడల్ నేషనల్ కొట్టింది సార్. అమ్మాయి ప్రస్తుతానికి లేదు, ఆమె ఊరికి వెళ్ళింది. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, చిన్న అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. మొత్తం ముగ్గురు పిల్లల్ని కూడా ఒక లైఫ్లో వాళ్ళు ఇన్స్పిరేషన్గా వాళ్ళు ఉండాలి అని చెప్పేసి తీర్చిదిద్దుతున్నాం. ఎస్ సార్. ఎందుకంటే మనం ఎలా తక్కువ కాదు, ఎలా తగ్గొద్దు. మనం కూడా బయట వాళ్ళకంటే ముందుకు ఉండాలనే ఉద్దేశంతో పిల్లలను కూడా ఒక మార్గంలో తీసుకుంటాం సార్. అది నా లక్ష్యం సార్. వాళ్ళని ఒక ఉన్నత స్థితికి తీసుకుపోవాలనేది నా లక్ష్యం సార్. ఓకే, ఇప్పుడు పిల్లలు ఏమైనా అన్నారా, మా నాన్న ఎందుకు మనకే తినడానికి ఇట్లా కష్టం ఉంది, మన ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఎందుకు నాన్న అని అన్నారా? మా పిల్లలు నాకు ఎప్పుడైనా ఫీడ్ అవుతారు సార్. ఎందుకంటే మా నాన్న ఏం చేసినా దేనో మంచి కోసం చేస్తాడు. మా నాన్నకు కొన్ని కోరికలు ఉన్నాయి. అయితే నేను ఒక 20 years కింద చేసేది నా టైం బాగాలేక, అప్పుడు పైసలు లేక ఇప్పుడు ఒక్కొక్క 1000 రూపాయలు పక్కన పెట్టి ఈ యొక్క లక్ష్యానికి ముందు పోతానికి ఆ పిల్లలు కూడా సహకరించింది సార్. 2 సార్లు నన్ను ఓకే డాడీ. మీరు ఒక్కరే పోయారా, ఫ్యామిలీతో పోయారు? యాక్చువల్గా మా ఫ్యామిలీతో పోదామని అనుకున్నాను సార్. మా మిస్సెస్ వాళ్ళకి అయితే వాళ్ళు భయపడ్డారు సార్. యాక్చువల్గా మా ఫ్యామిలీతో పోవాలనే నా లక్ష్యం. కానీ ఈసారి కాకుండా నెక్స్ట్ సార్ మాత్రం మా ఫ్యామిలీ మొత్తం తీసుకొని పోతుంది సార్. నెక్స్ట్ సారి మాత్రం 2026లో వస్తుంది కావచ్చు. ఖచ్చితంగా మా ఫ్యామిలీతో మళ్ళీ మిడేరా సమ్మక్క జాతరకు అదే హెలికాప్టర్లో పోదామని నేను నిశ్చయించుకున్నాను సార్. నాన్నని హెలికాప్టర్ ఎక్కియాలి ఈ సంవత్సరం కూడా అని పిల్లలు మీకు ఏమన్నా చేదోడు వాదోడుగా కష్టపడి ఉన్నారా ఇక్కడ మీతో? ఎస్ సార్, మా కొడుకున్నాడు సార్, మా పెద్ద అబ్బాయి ఉన్నాడు. చాలా నాకు వాడే ఎక్కువ, వాడి మీద డిపెండ్ అయ్యా. నేను ఏదన్నా బయటికి పోవాలన్నా ఏదన్నా మా పెద్ద అబ్బాయే ఎక్కువ ఇస్తాడు సార్. నా యొక్క సహకారాలు మా పెద్ద అబ్బాయి బాగా ఇస్తాడు. తర్వాత మా మిస్సెస్, మా అమ్మ కూడా సహకారం ఇస్తారు సార్. వాళ్ళ సహాయ సహకారాలు లేనిది నేను ఎటు చేయలేను, ఏం చేయలేను సార్. ఫస్ట్ వాళ్ళే సార్, నా పిల్లర్స్ మొత్తం వాళ్ళ తర్వాతనే నేను సార్. వాళ్ళే నన్ను సపోర్ట్ ఇచ్చినా, పుషింగ్ ఇచ్చినా, ఏదన్నా వెళ్ళమన్నా కూడా వాళ్ళే సార్. వాళ్ళే లేదు, నేను లేను సార్. నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ 2026లో ఖచ్చితంగా మా ఫ్యామిలీతో అదే సమ్మక్క సారలమ్మ దర్శనం తీసుకుందామని కోరుకుంటున్నాను సార్. సార్ డైరెక్ట్ బుక్ చేస్తావా మరి హెలికాప్టర్ అంతా? సార్ డైరెక్టే బుక్ చేస్తాను సార్. అంటే ఫ్యామిలీ మొత్తం అంటే ఎంతమంది ఉన్నారు మీరు? మేము 6 ఉన్నాం సార్. 6 అంటే హెలికాప్టర్ కంప్లీట్గా బుక్ చేసుకోవాలి? మాకే సార్, అది కంప్లీట్గా. కంప్లీట్
ఇప్పుడే 5,70,000 ఉన్నట్టుంది ఈసారి. సార్ అది ఇక్కడ నుంచి వరంగల్ నుంచి అయితే తక్కువే సార్. ఇప్పుడు ఎంత అవుతుంది అంటే 2 లక్షలు అవుతుంది సార్. ఇంకా రేటు పెడితే ఇంకొక 10,000 ఎక్కువ కావచ్చు అంతే. టికెట్ వైజ్గా మీరు బుక్ చేసుకుంటే అయిపోతుంది డైరెక్ట్గా. అంటే కంప్లీట్గా ఈ హెలికాప్టర్ కంప్లీట్గా మీ ఫ్యామిలీకి బుక్ చేయబోతున్నాం. ఎస్ 2026. ఎస్ సార్. 26లో మా ఫ్యామిలీతోని అక్కడ ఖచ్చితంగా బుక్ సార్. ఆ దేవుని ఆశీస్సులు, సమ్మక్క సారక్క ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను సార్. ఇంకా ఇదే సార్. ఫస్ట్ టైం పోయేసినప్పుడేమో అందరూ కొంతమంది అన్నారు, ఎందుకు నీకే పరిస్థితి బాగాలేదు అవసరమా అని కానీ అన్నారు అని మీరు అన్నారు. ఇప్పుడు అవును సార్. సెకండ్ టైం పోయేసినాక ఏమన్నారు? సెకండ్ టైం వచ్చినా కూడా చాలా మంది అప్డేట్ చేసింది సార్. ఎందుకంటే మాకు అన్నీ ఉండే కానీ మేము చేయలేకపోతాను, తమ్ముడు నీ లెక్క బతకాలి, మా డబ్బు ఉంటే ఏం చేసుకుంటాం, ఏం చేయలేము, చనిపోయినాక రాదు, తమ్ముడు నీ లెక్క చాలామంది నాకు ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా, మరియు ప్రెస్ వాళ్ళు కూడా నన్ను అప్రిషియేట్ చేసింది సార్. చాలామంది ప్రెస్ వాళ్ళు కూడా నాకు అభినందన తెలిపారు. వారికి కూడా నా యొక్క నమస్కారాలు సార్. ఎందుకంటే నన్ను ఎప్పుడు ప్రోత్సహించారు. నా మిత్రుడు కూడా ఓకే గో అని అన్నాడు సార్. ఎందుకంటే ఫస్ట్ టైం మనోడు వేరే అన్నాడు, కానీ ఈ టైం మాత్రం నాకు అంటే ఇప్పుడు 2 మాటలు వాళ్ళ దగ్గర వినపడ్డాయి. ఫస్ట్ టైం అన్న వాళ్ళేమో ఎందుకు నీకు తినటానికే లేదు అన్న వాళ్ళు, ఈసారి పోయినప్పుడు రెండోసారి పోయినప్పుడు నిన్ను అప్రిషియేట్ చేసినప్పుడు నీకు ఏమనిపించింది? నాకు కొంచెం ఆదా అనిపించింది సార్. ఎందుకంటే నేను పొగడతలకు లొంగాను, తర్వాత తిట్లకు భయపడాను సార్. నేను ఏదైనా నా దారిలో వెళ్ళిపోతూనే ఉంటా. వాళ్ళు అన్నా మనోళ్ళే, అనుకున్నా మనోళ్ళే, వాళ్ళందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నా ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి సార్, అందులో మనం ఉండాలి. కాబట్టి మన లక్ష్యం మనం ఎన్నుకున్నప్పుడు ఇవన్నీ కావాలి సార్. మనం ఒక లక్ష్యం ఎన్నుకున్నామో ఆ లక్ష్యంలో పోతున్నాం. అందుకే లక్ష్యం కోసం వాళ్ళ అన్నా నేను పట్టించుకోలేదు సార్. ఇంకేం చెప్పదలుచుకున్నావు సార్? ఇద్దే సార్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ అష్టాయిశ్వర్యాలతో సుఖ సంతోషాన్ని ఎప్పుడు ఆ భగవంతుని ఆశీస్సుతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఇది నువ్వు ప్రస్తుతం చూస్తున్నాం నరేష్ గారిని, తన లైఫ్ స్టైల్ ఇది, డైలీ తన దినచర్య అనుకోవచ్చు. ఇది తను ఇస్త్రీ చేసుకొని బతుకుతాడు, 3 పిల్లల్ని చదువుకుంటూ తన లైఫ్ని తను గెటింగ్ చేసుకుంటున్నాడు. మనం విజువల్స్లో చూస్తున్నాం. తనకు ఒక కోరిక, ఎప్పటికైనా హెలికాప్టర్ ఎక్కాలి అనేది ఒక కోరిక. అది కూడా వరంగల్ నుండే హెలికాప్టర్ ఎక్కాలనేది ఒక కోరిక తను. ఎందుకంటే నా గడ్డ పైన నేను ఎక్కాలి, నా ఊరిని నేను అదే హెలికాప్టర్లో చూడాలి. ఏరియల్ వ్యూలో కింది నుంచి మేము పైనుంచి వెళ్తుంటే కిందల ఏరియల్ వ్యూ నేను చూడాలి అని తన కోరికని తనైతే నెరవేర్చుకున్నాడు. ఒకసారి కాదు 2 సార్లు. ఈసారి 2026 మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకైతే హెలికాప్టర్లో 6 పడతారు. ఈసారి కంప్లీట్గా నా ఫ్యామిలీ కోసం బుక్ చేసుకుంటాను, 2 లక్షలైనా 3 లక్షలైనా అని నరేష్ అంటున్నారు. చూస్తున్నాం తన లైఫ్ స్టైల్, తన షాప్. ఇది ఎన్ని ఇయర్స్ అండి ఈ షాప్ మీది? 25 ఇయర్స్ అవుతుంది సార్. 25 ఇయర్స్ అవుతుంది. 25 సంవత్సరాల నుంచి ఇదే షాపా? ఎస్ సార్. ఇదే షాపు, మీ ఫీల్డ్ ఇదే సార్, ఇదే వర్క్ ఇదే సార్. 25 ఇయర్స్ నుంచి. ఎస్ సార్. ఒక్కసారి లోపలికి వచ్చి చూపించే ప్రయత్నం చేయబోయా షాప్. మా నాన్న చూస్తున్నాం నరేష్ గారు తన వర్క్ ఏంటి, తన లైఫ్ స్టైల్ ఏంటి మనం చూస్తున్నాం. అంటే ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాడు అనేది అయితే మనం చూసాం గతంలో. కానీ నరేష్ది మటుకు ఒక డిఫరెంట్ కోరిక ఇది. కనీసం హెలికాప్టర్ కూడా ఎక్కొద్దా ఒక సామాన్యుడు, హెలికాప్టర్ ఎక్కే స్తోమత ఒక సామాన్యునికి లేదా అనుకొని నరేష్ గారి ప్రయత్నం అయితే కొద్దిగా ఆలోచన డిఫరెంట్గా ఉంది. అందరూ తిట్టిన వాళ్ళు ఉన్నారు ఆయన ఫస్ట్ ఎక్కినప్పుడు, కానీ ఈసారి మటుకు అప్రిషియేట్ చేశారట. ఎందుకనంటే ఎంతోమంది డబ్బులని తాగడానికో జూదాలకో ఏదో ఒక రకంగా కొంతమంది మిస్యూజ్ చేస్తుంటారు. బట్ తను మటుకు డిఫరెంట్గా ఆలోచించిండు, నేను ఎందుకు హెలికాప్టర్ ఎక్కొద్దు, ఉన్నోళ్ళదే కాదు ఓ పేదోంది కూడా హెలికాప్టర్ అని చెప్పేసి నరేష్ అయితే ఓరుగల్లు ప్రజలకి డిఫరెంట్గా ఓ మెసేజ్ ఇచ్చినట్టయితే ఉంది ప్రస్తుతం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే మీరు ఇస్త్రీ చేస్తున్నారు సార్. ఈ షర్ట్ చేస్తే ఎంత డబ్బులు వస్తుంది సార్? ఈ షర్ట్ చేస్తే 30 రూపాయలు వస్తాయి సార్. 30 రూపీస్? ఎస్ సార్. అంటే ఒక్క షర్ట్కా డ్రెస్కా? ఈ డ్రెస్కు సార్ ఒక డ్రెస్కి 30 రూపీస్ వస్తాయి. అవును సార్. అంటే ఆ వెయిట్ ఎంత ఉంటుంది ఐరన్ బాక్స్? ఈ వెయిట్ సార్ ఇది ఒక 12 నుంచి 15 కిలో ఉంటుంది సార్. పూర్తిగా అయితే 12 ఉండొచ్చు. 12 kgs ఉంటుంది. అవును సార్. 12 kgs వెయిట్ ఒక్కసారి నేను ఆపరేట్ చేయొచ్చా? చేయండి సార్. వెయిట్ బాగున్నట్టుంది కదా, బాగా బరువు ఉంది. 12 kgs ఉంటుందా? ఉంటుంది. ఇంత వెయిట్ ఉంది, మీరు ఇంత కష్టపడుతున్నారు అంటే మీ చెమట చుక్కలు అనుకోవచ్చు మ్యాక్స్ సార్. మీరు కూడబెట్టిన డబ్బు. అవును సార్. మీ కష్టార్జితం. ఎస్. ఇప్పుడు కొంతమంది
కోట్ల కోట్ల రూపాయలు పెట్టి హెలికాప్టర్లు కొంటుంటారు, ఫ్లైట్లు కొంటుంటారు. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇక వాళ్ళకు అది హ్యాపీ సార్. వాళ్ళని మనం వాళ్ళ కొనేటోళ్ళలో మనం ఏం చేసిన ఏం చేయలేము. వాళ్ళ యొక్క లక్ష్యం అది కొనుక్కుంటారు వాళ్ళు. మన లక్ష్యం ఇది. ఇంకేమైనా మన లక్ష్యాలు ఉంటే తెలుసుకుంటే కష్టపడాలి. శ్రమే నా ఆయుధం. ఆ శ్రమతోనే ఏదైనా సాధించవచ్చు అని నా ఉద్దేశం. మరి ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది, ఏదో ఒకటి సాధించాలి సంథింగ్ ఏదని. సరే, నీ కోరిక ఇప్పుడు హెలికాప్టర్ ఎక్కాలని. సార్, ఓరుగల్లు ప్రజలని, ఓరుగల్లు ఏరియల్ వ్యూని పైనుంచి చూడాలనుకున్నావు, ఓరుగల్లు గడ్డపై చూసినావు. సార్, మేడారంలో దిగినాక సార్ అక్కడ ఎలా అనిపించింది మీకు? సార్, చాలా అంటే ఇక్కడ ఎక్కేటప్పుడు చెప్పావు ఆల్రెడీ, అక్కడ దిగినాక ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్. అక్కడ దిగిన తర్వాత వాళ్ళకు మన అధికారులు రిసీవ్ తీసుకునే విధానం, వాళ్ళు తీసుకుపోయి దర్శనం చేసుకునే విధానం అది నాకు బాగా నచ్చింది సార్. ఎందుకంటే 10 నిమిషాల్లో తీసుకుపోయి 10 నిమిషాల్లో వచ్చినాం సార్. కానీ అదే సామాన్య భక్తుడు అదే లైన్ వచ్చే భక్తుడు ఒక్కొక్కరికి 3 గంటలు పట్టింది సార్. మా వాళ్ళే వేరే వాళ్ళు ముందు పోయారు, 3 గంటల టైం పట్టింది. నేను ఒక 10 నిమిషాల్లో పోవడం రావడం నాకు సంతోషం అనిపించింది సార్. అయితే దానికోసమే నేను ఈ హెలికాప్టర్ ఎంచుకున్నాను సార్. ఇప్పుడు ఓకే, ఎన్ని అవర్స్ మీకు జర్నీ? 20 మినిట్స్ పట్టిందా? సార్, 20 మినిట్స్ పట్టింది సార్. వరంగల్ హన్మకొండ నుంచి మేడారం. అవును సార్, 20 నిమిషాలు. మీ అంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరన్నా 3 గంటలు పట్టిందా? వాళ్ళకి 3 గంటలు పట్టింది సార్. అంటే వాళ్ళు అటు పోయేలోపు నువ్వు అటు పోతావు, ఇటు వస్తావు అనుకున్నాను సార్. సార్, పోయేసిన ఫోన్ చేసినావు మరి వాళ్ళకి? చేసినా సార్. 7:30 అని అడిగినరా? అడిగిరు. అంటే నేను ఎంబటే అది స్టేటస్ పెట్టుకున్నాను సార్. వాట్సాప్ స్టేటస్ పెట్టిన వాళ్ళకు చూపించు సార్. లైవ్ పెట్టేసిన చూసిరు వాళ్ళు నన్ను చూసి 2 విధాలుగా నవ్విర్రు, బాధపడ్డారు. ఎందుకంటే వాళ్ళందరూ నా డబ్బును లేదు సార్. కానీ ఆమె ఎందుకు పోలేదు ఇట్లా అని వాళ్ళు 2 తేళ్ళ అన్నారు. నన్ను కూడా అభివందనలు తెలిపింది సార్. వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పిందా లేకపోతే కోపంలో నేను ఎందుకు పోలేదు అని చెప్పిందా? ఇక అది వాళ్ళ మనసు సార్, నాకు తెలియదు. కానీ దాదాపుగా 99% మనస్ఫూర్తిగా చెప్పారని అనుకుంటాను. 1% ఇక వాళ్ళు అంటే చెప్పారా దేవుడికే తెలుసు సార్. మీరు ఉపయోగించిన డబ్బులు కూడా మామూలుగా చాలామంది ఎంజాయ్ లేకపోతుంటారు. అవును సార్. అంటే మ్యాక్స్ ఎంజాయ్ చేయడానికి 31st నైట్ కానీ అలాంటి టైంలో ట్రిప్లు వేస్తుంటారు, ఫారెన్ ట్రిప్లు కానీ ఇండియాలో కొన్ని ప్లేసెస్ ఉంటే వెళ్తారు. అవును సార్. బట్ మీరు అట్లా దుర్వినియోగం చేయాలి అమౌంట్. తల్లుల దర్శనం కోసం అంటే డివోషనల్ ట్రిప్ వేశారు మీరు హెలికాప్టర్లో. అవును. ఎలా అనిపించింది? చాలా బాగున్నది సార్. చాలా సంతోషకరంగా సార్. ఎందుకంటే నాకు ఇష్టమైన తల్లులు సమ్మక్క సారక్క దర్శించుకోవాలని ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్నా, ఇట్లా పోవాలనుకున్నా. ఈ విధంగా పోయి దర్శించుకోవడం నాకు ఒక బాగా సంతోషకరమైంది సార్. ఆ యొక్క సంతోషాన్ని కల్పించిన టూరిజం శాఖ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. ఎందుకు డబ్బులు తీసుకున్నారు కదా, వాళ్ళకి ఎందుకు ప్రత్యేకమైన కృతజ్ఞత? నా కళ ఇప్పుడు డబ్బులు తీసుకున్నారు సార్. అయితే ఇప్పుడు నరేష్ గారు పోయిన సంవత్సరం ఎక్కారు, మీ ఆర్థిక పరిస్థితి అలాంటివి చూసి వాళ్ళు మీకు ఏమైనా ఫ్రీ టికెట్ ఇస్తే అప్రిషియేట్ చేయొచ్చు. మీరు వాళ్ళు ఎట్లా మీ దగ్గర ఇంత కష్టపడి సంపాదించుకున్నారు, మీరు ఓన్గా మీరు డిగ్నిఫైగా మీరు వెళ్ళొచ్చు, గర్వంగా వెళ్ళొచ్చు. మీరు అన్నది కూడా నిజమే సార్. నెక్స్ట్ ఇంకా ఓరుగల్లు ప్రజలకి అదేవిధంగా నీ కోరిక నెరవేరింది అంటున్నావు 2 times, నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తా అంటున్నావు. ఓరుగల్లు ప్రజలకి కష్టపడి నీలాగా కష్టపడే వాళ్ళకి ఏం చెప్పదలుచు? కష్టపడండి, కళలు కనండి, కళలు నిజం చేసుకోండి. కళను కలడం కాదు, కళను నిజం చేసుకుంటారా కృషి చేయండి. ఈ ఉన్నది ఒకటే జీవితం. ఈ జీవితం తర్వాత మనకు ఏ జీవితం లేదు. ఉన్నప్పుడు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. నా యొక్క నమస్కారాలు వరంగల్ జిల్లా ప్రజలకందరికీ. ఉన్నప్పుడు సుఖంగా ఉండండి, కష్టపడండి, ఆనందంగా ఉండండి. మనం కరోనా టైంలో చూసారు మీరు, కుప్పలు తెప్పలుగా దాదాపు పార్థివ దేవాలు పడిపోయిన సిచ్యువేషన్. 100 కోట్లు ఉన్న పర్సన్స్ కూడా వాళ్ళు గాలిలో అనంత వాయులో ప్రాణం కాపాడుకోలేకపోయారు. ఆ డబ్బు వృధా అయిపోయింది. అలాంటి లైఫ్ మనం చూసాం. అవన్నీ చూసినాక మీకు ఏమనిపించింది? రండి ఒకసారి, మీ పిల్లలు అవి సార్. మా పెద్ద అబ్బాయి హాయ్, చిన్న అబ్బాయి మా చిన్న అబ్బాయి హాయ్. అమ్మాయి సార్. అమ్మాయి ఓకే. నాన్న హెలికాప్టర్ ఎక్కిండు, నీకు ఎక్కాలనిపించలే మరి? నువ్వు ఒక్కసారి మైక్ తనకి చెప్పు నాన్న. నాకు కూడా ఎక్కాలనిపించింది సార్. కానీ అంటే డాడీ ఒక్కడే ఎక్కుతాడు కదా, కొంచెం అమౌంట్ ఎక్కువైతుందని అని అడ్జస్ట్ అయినా. నాన్న ఎక్కడానికి కష్టపడ్డారు మీరు? ఇక అందరం ఎక్కితే పైసలు అమౌంట్ ఎక్కువైతుంది అని మళ్ళీ ఎందుకు అని మా డాడీ ఎక్కిన అందరం అడ్జస్ట్ అయ్యాను. ఎట్లుంది ఇప్పుడు నీ ఫీలింగ్? అంటే మీ నాన్న హెలికాప్టర్ ఎక్కొచ్చిండు, మీరు ఇంత చూస్తున్నావు, మీ నాన్న కష్టం
తను చిన్నప్పటి నుంచి మీరు చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి నాన్న మిమ్మల్ని చదువుతున్నట్టున్నాడు. ఇలాంటి లైఫ్ నుంచి మీ నాన్న హెలికాప్టర్ ఎక్కే లైఫ్కి వెళ్ళాడు. అలాంటి టైంలో మీకు ఏమనిపించింది? ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. అంటే మీ ఫ్రెండ్స్ స్కూల్లో కానీ మీరు చూస్తుంటారు, ఉన్నోళ్ళు ఉంటారు మ్యాక్స్. ఆ టైంలో వాళ్ళని చూసినప్పుడు మా లైఫ్ ఎందుకు ఇట్లా ఉంది అనే లైఫ్ నుంచి ఈరోజు మీ నాన్ననైతే హెలికాప్టర్ ఎక్కిండు అంటున్నారా? మీ స్కూల్ ఎవరన్నా అంటారా మీ నాన్న హెలికాప్టర్ ఎక్కిండు ఏంది మీకేంది అని అంటారా? నువ్వు నాన్న కొద్దిగా ముందుగా పెద్ద అబ్బాయా నువ్వు? మీ నాన్నకి నువ్వు కష్టపడి ఇక్కడ ఐరన్ చేసుకుంటే ఇక్కడే ఉంటావట కదా, కొద్దిగా ముందుగా ఇక్కడనే ఉంటాను. ఏమనిపించింది? మా డాడీకి అనుకున్నాడు ఎక్కాలని చూసేది ఊరికి హెలికాప్టర్ ఉంది, చూసేది ఎక్కాలనుకున్నాడు. మేము అందరం అయితే ఎక్కలేం కదా, మా ఇంట్లో భయం అవుతాను, మా మమ్మీకున్న మా చెల్లెకి మనం భయం అవుతా ఉన్నాడు. నన్ను కూడా తీసుకోపోతా అన్నాడు కానీ అమౌంట్ ఎక్కువ అవుతాయని మా డాడీని ఒక్కని పోయినా డాడీ అని చెప్పిన. మీ నాన్న హెలికాప్టర్ ఎక్కడానికి నువ్వు ఐరన్ చేసినావు ఏమన్నా? బట్టలు డబ్బులు పొదుపు చేసినావు ఏమన్నా నాన్నకి ఇచ్చినావా? చేసాను సార్. ఒక దిగు చూస్తేనేమో చెల్లె గోల్డ్ మెడలిస్ట్ అట. సాఫ్ట్ బాల్ గేమ్ అనేది గోల్డ్ మెడల్ అండి? 2 times నేషనల్. నాన్ననేమో చూస్తే డిఫరెంట్గా ఉంది నాన్న కోరిక. అటేమో చెల్లెని చూసుకుంటున్నాడు, ఇటు మీ ఇద్దరిని చూసుకుంటున్నాడు, అటు తన లైఫ్ని తను చూసుకుంటున్నాడు. నెక్స్ట్ ఇయర్ మీ నాన్న విత్ ఓవరాల్ ఫ్యామిలీతో 2026లో ఓవరాల్ ఫ్యామిలీతో ఆ సమ్మక్క సారలమ్మల దయ వల్ల నేను తీసుకెళ్తానంటున్నాడు మిమ్మల్ని. ఏమనిపిస్తుంది అంటే హెలికాప్టర్ మొత్తం కంప్లీట్గా మీ ఫ్యామిలీకే బుక్ చేస్తారట? మరి 6 members ఉన్నారా మీ ఫ్యామిలీలో? 6 membersకి 5 members అయినా 6 మొత్తం బుక్ చేస్తారట. అంటే ఆ హెలికాప్టర్ని మీ ఫ్యామిలీ కోసమే కంప్లీట్గా ఒక ట్రిప్ తీసుకెళ్తాడట. ఎట్లా అనిపిస్తుంది? ఒక్కడు హెలికాప్టర్ ఇస్త్రీ చేసుకుంటూ ఒక్కడు హెలికాప్టర్కి కంప్లీట్గా హెలికాప్టర్నే బుక్ చేస్తాడట. హ్యాపీగా ఉన్నారా? మీ నాన్న ధైర్యానికి ఏం చెప్పదలుచుకున్నా? మా డాడీ కోరిక సార్ అది పోవడం అనేది. పోయిండు. నెక్స్ట్ మాత్రం చెప్పిండు అందరం పోదామని, ఫ్యామిలీ పోదాం, మొత్తం పోదామని. ఒక్కసారి అయినా హెలికాప్టర్ ఎక్కితే పైకి వెళ్ళి చూస్తా అంటే జాతర సమయంలో మస్తు అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. నువ్వు కూడా చూస్తున్నావు మరి హెలికాప్టర్ పైనుంచి పోతా అంటే? డాడీ సెల్లో వీడియోలు చూసినావు? హ్యాపీగా ఉందా? రైట్, మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హెలీ ట్యాక్సీ మేడారం మనకు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. పాపం తన అయితే డిఫరెంట్గా ఆలోచించి అమౌంట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మేడారంకి ట్రిప్ మటుకు 28,999 రూపాయలు, అంటే ₹1 తక్కువ 29,000 రూపీస్ మేడారం ట్రిప్. అలాంటి ట్రిప్ని వెళ్ళాలి అనుకున్నాడు. అంత ముందు సంవత్సరం అయితే ₹1 తక్కువ 19,000 ఉండే, బట్ ఈసారి అమౌంట్ ఆల్మోస్ట్ 29,000కి రీచ్ అయింది. అయినా ధైర్యం చేసిండు. ఫస్ట్ పోలేని అనుకున్నాడట. పోయిన సంవత్సరం 19,000 ఉంది అటు మేడారం జాతరకి. ఈసారి అమౌంట్ పెరిగింది, నేను వెళ్ళలేనేమో అనుకొని ఆలోచించి కూడా ధైర్యం చేసి అయితే అడిగేసిండు. ఓవరాల్గా నరేష్ కన్న కలనైతే నిజమైంది. ఒకసారి తను అడిగి తెలుసుకుందాం. ఫైనల్గా తను ఏమనుకుంటున్నాడు, నెక్స్ట్ ఇయర్కి అమౌంట్ ఇంకా ఎలా పొదుపు చేస్తాడు, ఈ ఇస్త్రీ చేస్తే ఆ డబ్బులు సరిపోతాయా, ఎవరినన్నా మ్యాక్స్ ఈయన కష్టం జిమ్మినే పోతాడా, స్పాన్సర్స్ వస్తే ఏమన్నా ఆ స్పాన్సర్షిప్ని ఏమైనా స్వీకరిస్తారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి నరేష్ గారు, మీ కష్టం తోటి సంపాదించుకునే డబ్బులతోటే పోతారా, ఎవరైనా స్పాన్సర్షిప్ అంటే నీ కోరికను చూసి ఎవరైనా ముందుకు వస్తే మూవ్ అవుతారా? సార్ దాదాపుగా 99% నా కష్టం మీదే పోదానికి ప్రయత్నం చేస్తాను సార్. ఆ యొక్క దేవుని కృప వల్ల నా కష్టానికి ప్రతిఫలం వస్తే దాదాపుగా 99% చేస్తా. ఎవరైనా స్పాన్సర్ ముందుకు వస్తే వాళ్ళకు నమస్కారాలు చేస్తాను సార్. ఎందుకంటే లక్ష్యం నాది, అది మా ఫ్యామిలీతో పోవాలని. మా వాళ్ళు మా మిత్రులు అందరూ కూడా మీ ఒక్కనే పోడు కాదు, మీ ఫ్యామిలీని తీసుకుపోవాలని వాళ్ళు కూడా చెప్పారు. మా మిస్సెస్ వాళ్ళకైతే భయపడ్డారు. నేను 2 సార్లు పోయించిన, నీకు ఎలాంటి భయం ఉండదు రావని చెప్తే వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఇంకొక 2 సంవత్సరాలు ఉన్నారు సార్. 24 నెలల్లో నెలకు 2,000 పక్కకి వేసినా సారీ ఎక్కువ అవుతుంది, అమౌంట్ ఎక్కువ అవుతుంది, అది పక్కకి వేసినా కానీ ఈసారి లక్ష్యాన్ని చేరుకుంటాం సార్ ఫ్యామిలీతో. అదే నా ఉద్దేశం సార్. ఎనీవే కంగ్రాచులేషన్స్ సార్. నువ్వు కన్న కళలు ఏవైతే ఉన్నాయో నెరవేరినాయి. అంటే 2 times, 1 time కళ కన్నావు కానీ 2 సార్లు నెరవేర్చుకున్నావు. 3వసారి కంప్లీట్గా హెలికాప్టర్ మొత్తం నువ్వు బుక్ చేసుకుని పోబోతున్నావు. ఎనీవే ఆల్ ది బెస్ట్. నీ
ఫ్యామిలీ తోటి నువ్వు హెలికాప్టర్లో నెక్స్ట్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్ళాలని తొలి వెలుగు కూడా కోరుకుంటుంది మనస్ఫూర్తిగా. సార్ థ్యాంక్ యూ సార్. రైట్. థ్యాంక్ యూ సార్. ఇది చూసారు కదా నరేష్ ఆశయం ఏంటి, తను ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి, తన కోరిక మటుకు హెలికాప్టర్ ఎక్కాలని ఎక్కాడు. కడుపుకి ఎవరేమైనా తినేది అన్నమే, ఎవరు కన్న కలలైనా వాళ్ళు నెరవేర్చుకోవాలని చెప్పేసి నరేష్ అయితే ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఇది ఈరోజు ఇంటర్వ్యూ నరేష్తో. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, తొలి వెలుగు, వరంగల్.